రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యి దాదాపు 9 నెలలు కావస్తోంది. 2022 ఫిబ్రవరిలో జరిగిన ఈ దాడి ఇంకా కొనసాగుతూనే ఉంది దశల వారీగా. అయితే అసలు రష్యా ఉక్రెయిన్ పైన ఎందుకు దాడి చేసింది అనే ప్రశ్నకి మనందరికి తెలుసు, రష్యా ఒక పెద్ద దేశం. కోల్డ్ వార్ పోకళ్ళు ఇంకా ప్రపంచంలో ఉంటూనే ఉన్నాయి. కోల్డ్ వార్ పోయింది అన్న ఉక్రెయిన్ ఎక్కడ నాటోలో చేరుదన్న భయం రష్యాకి చాలా ఉంది. దాంతో రష్యా తన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని సెక్యూర్ చేసుకుందామన్న ఆలోచన, లేదా ఉక్రెయిన్ కంట్రోల్లో పెడదామనో, లేకపోతే ఏ దేశమైనా ఇలాంటి పోకళ్ళు పోతే తనేంటో చూపిస్తానో ఏ ఉద్దేశంతో అయినా సరే రష్యా మాత్రం ఉక్రెయిన్ పైన దాడి చేసింది. అయితే రష్యా చాలా పెద్ద దేశం, ఉక్రెయిన్ చిన్న దేశం. ఈ దాడికి ఉక్రెయిన్ ఎన్ని రోజులు తట్టుకుంటుందిలే అని చాలామంది అనుకున్నారు. కానీ 9 నెలలు కావస్తోంది. ఉక్రెయిన్ గట్టిగానే ధీటుగానే సమాధానం చెప్తోంది. అయితే మొత్తం ఈ రష్యా ఉక్రెయిన్ పోకడలో 3rd ఫేజ్లోకి వచ్చింది ఒక వార్ఫేర్ అనేది. నిన్న చూసాం మనం, నిన్న మొన్న పరిస్థితిలో సాల్వో మిసైల్స్ దాదాపు 80 పైన వేసింది రష్యా ఉక్రెయిన్ పైన. అంతే కదంటే ఎందుకు రష్యా ఇలా చేయాల్సి వచ్చింది అనే దాని మీద రష్యా కథనాలు రష్యాకు ఉన్నాయి, ఉక్రెయిన్ కథనాలు ఉక్రెయిన్కు ఉన్నాయి. ఓవరాల్గా అయితే క్రిమియాని ఆక్యుపై చేసిన తర్వాత రష్యా ఉక్రెయిన్ కాస్త అప్పటి నుంచే భయం ఉంది. మొత్తం ఒక 2 months బ్యాక్ ఈ మిసైల్స్, కింజల్ మిసైల్స్ కూడా రష్యా ఉక్రెయిన్ పైన వేయటం జరిగింది. అయితే ఉక్రెయిన్ ఆక్యుపై చేయాలని రష్యా ప్లానా, లేకపోతే తన చుట్టూ ఉన్న అంటే రష్యా చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సెక్యూర్ చేసుకుందాం రష్యా ప్లానా పక్కన పెడితే మొత్తానికి మాత్రం యుద్ధం మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. సో మనతో పాటు ఇయర్ ర్యాంకర్ శ్రవణ్ కుమార్, తన 521 ర్యాంక్ వచ్చింది. PSIR తన ఆప్షన్, తన అనాలిసిస్ కూడా చూద్దాం. శ్రవణ్, ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుద్దాం అనుకుంటున్నాం? అసలు రష్యా ఉక్రెయిన్ పై ఎందుకు దాడి చేస్తుంది? అంటే మనం ఎప్పుడు కూడా వెస్ట్రన్ మీడియా కథనాలే వింటుంటాం, ఉక్రెయిన్ సపోర్టివ్ కథనాలే వింటుంటాం. నీ ఉద్దేశంలో ఏమైనా పర్స్పెక్టివ్స్ ఉన్నాయి దీని మీద? ఎలాంటి పర్స్పెక్టివ్స్ దీన్ని డిరైవ్ చేస్తున్నాం? మ్యామ్, యాజ్ ఫార్ యాజ్ రష్యా పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే వాళ్ళు ఆర్టికల్ 51 UN చార్టర్ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అని. సో వాళ్ళ ఫియర్ ఏముండే అంటే యుక్రెయిన్ ప్రాబ్లీ నాటోలో జాయిన్ అయితే వాళ్ళు ఇంకా ఈస్ట్ వర్డ్స్ ఎక్స్పాన్షన్ అయితే సో రష్యాకి ఆ థ్రెట్ పర్సెప్షన్. సో దానికోసం రష్యా ప్రియంప్టివ్ స్ట్రైక్స్ ఆర్టికల్ 51 రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ దాని అకార్డింగ్లీ అది మూవ్ అయింది. అండ్ ఈ స్ట్రగల్ ఎంతసేపు సాగుతుంది అంటే ప్రాబ్లీ దీంట్లో ట్రూస్ పీరియడ్స్ కూడా ఉన్నాయి మ్యామ్ మనకి. అంటే మీరు చెప్పినట్లు 3rd ఫేజ్ ఆఫ్ వార్ఫేర్లు ఉన్నారు. సో ట్రూస్ పీరియడ్స్ కూడా ఉన్నాయి, అట్ ది సేమ్ టైం దేర్ ఆర్ పీక్స్ కూడా ఉన్నాయి ఈ మిలిటరీ అటాక్స్. సో ఇప్పుడు చెప్పడం శాంతి కొంత పీస్ ఉంది, కొంత అటాక్స్ ఉన్నాయి. ట్రూస్ అండ్ అటాక్స్. అయితే మొత్తం ఎపిసోడ్ లో అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయా, అంతర్జాతీయ వ్యవస్థలు ఉన్నాయా, ఉంటే అసలు ఎంత బలంగా ఉన్నాయా క్వశ్చన్. మనం చూస్తే నేషన్ లా, ఒక దేశంలో చట్టం ఉందనుకో చాలా బలంగా ఉంటుంది. దానిలో ప్రాపర్ లెజిస్లేచర్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, జ్యుడిషియరీ ఉంటుంది. కానీ అంతర్జాతీయ చట్టాల్లో ప్రాపర్ పనిష్మెంట్స్ లేవు. చైనా కానీ, అమెరికా కానీ, రష్యా కానీ చాలా రెగ్యులర్ గా అంతర్జాతీయ చట్టాలను బ్రేక్ చేస్తూ వస్తున్నాయి. చాలా సార్లు బ్రీచ్ చేశాయి అనమాట. సో ఇంటర్నేషనలైజ్ వీక్ లా మనం అగ్రీ చేయాలి. ఇప్పుడు రష్యాని చూస్తుంటే అనేక మార్లు రష్యా ఇంటర్నేషనల్ ని బ్రేక్ చేస్తూనే వచ్చింది. అయితే ఇక్కడ నువ్వు ఇందాక చెప్పావు UN చార్టర్ అని చెప్పి. UN చార్టర్ అనేది అన్ని దేశాలకు సంబంధించింది, అది కేవలం రష్యాకి సంబంధించింది కాదు. ఆర్టికల్ 1 లో సెల్ఫ్ డిటర్మినేషన్ ఉంది UN చార్టర్ లో. అంటే ఏ దేశానికైనా తన స్వాభిమానం కాపాడుకునే హక్కు, తన విషయాలు తను డిటర్మైన్ చేసుకునే హక్కు. ఆర్టికల్ 2 ప్రకారం UN చార్టర్ లో ఒక దేశం ఇంకో దేశం పైన నాన్ ఇంటర్ఫరెన్స్, పెద్ద దేశం చిన్న దేశం పైన ఇంటర్ఫేర్ అవ్వకూడదు. ఆర్టికల్ 51 ప్రకారం ఒక దేశం ఇంకో దేశాన్ని అటాక్ చేసినప్పుడు ఏ దేశం అయినా సరే స్వీయ రక్షణ కోసం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఉక్రెయిన్ ఆర్టికల్ 51 మాట్లాడుతుంది, రష్యా ఆర్టికల్ 51 మాట్లాడుతుంది. అంటే ఎవరి కథనం వాళ్ళది, ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది. కాకపోతే ఒక ఫేమస్ థింకర్ ఉన్నారు, ఫ్రెంచ్ థింకర్ ఫోకో. ఆయన థియరీ ప్రకారం ట్రూత్ అనేది మెజారిటీ వ్యూ అయిపోయింది. నిజం అబద్ధం పక్కన పెడితే మెజారిటీ ఏ చెప్తే అదే ట్రూత్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఓవరాల్ గా రీసెంట్ గా మనం 2017లో సివిల్ సొసైటీ ట్రీటీ ఒకటి చూసాం, ప్రొహిబిషన్ ఆఫ్ వెపన్స్. తర్వాత అంతకుముందు NPT CTBT ఉన్నాయి. ఇన్ని ట్రీటీస్ ఉన్నా సరే అసలు ఈ ట్రీటీస్ కథ ఏంటి, ఎందుకు ఇన్నున్నా సరే? ఎందుకంటే న్యూక్లియర్ థ్రెట్ అనేది ఇప్పుడు మిసైల్స్ అయిపోయినాయి. రష్యా మళ్ళా న్యూక్లియర్ వార్ఫేర్ తో ఉక్రెయిన్ అటాక్ చేయొచ్చు అనే డౌట్ కూడా కనిపిస్తోంది. అసలు న్యూక్లియర్ థ్రెట్ ఏంటి, దానికి సంబంధించిన ట్రీటీస్ ఏమన్నా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా?
మ్యామ్ యాక్చువల్లీ మనకి డొమెస్టిక్ లాలో చూసుకుంటే డొమెస్టిక్ లాలో ఎన్ఫోర్సబిలిటీ ఉంటుంది ప్లస్ గవర్నమెంట్స్కి లెజిటిమసీ అనేది ఉంటుంది. బట్ ఈ ట్రీటీస్ అనేటివి అన్ని కంట్రీస్ రాటిఫై చేయవు. సో లెజిటిమసీ సమ్ ఆర్ ది అదర్ పాయింట్ దాన్ని డౌట్ చేస్తాం మనం. యాజ్ ఫార్ యాజ్ న్యూక్లియర్ వెపన్స్ ట్రీటీస్ గురించి మాట్లాడుకుంటే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఉంది, సిటీబీటీ ట్రీటీ ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అది ఫస్ట్ టైం ఒక సివిల్ సొసైటీ త్రూ వచ్చింది అండ్ 2021లో దాన్ని రాటిఫై చేశారు. ఎన్పిటి సిటీబీటీ అనేది ఒక సిస్టమేటిక్ ద్వారా వస్తే ఇది మాత్రం సివిల్ సొసైటీ ద్వారా వచ్చింది. ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అది ఎన్ఫోర్స్మెంట్ లో 2021లో వచ్చింది. కానీ ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అనేది మనకి 9 న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ సైన్ చేయాలి. అంటే P5 కంట్రీస్ సైన్ చేయాలి. తర్వాత ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్ అండ్ నార్త్ కొరియా కూడా ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా కూడా సైన్ చేయలేదు. అంటే 9 ముఖ్యమైన దేశాలు న్యూక్లియర్ శక్తి ఉన్న దేశాలు ఎవరు చేయలేదు. అవును మ్యామ్. ప్రాబ్లీ మనం డిటరెన్స్ 3.0లో ఉన్నాం మ్యామ్. ఇప్పుడు మనకి ఇనిషియల్ గా ముందు న్యూక్లియర్ ట్రీటీస్ అంటే యుఎస్, రష్యా మధ్యలో అయ్యేది. ఇప్పుడు ఈ 9 పవర్స్ వచ్చే కొద్దీ ఇప్పుడు వీ నీడ్ టు టేక్ ఆల్ 9 ఆఫ్ దెమ్ టుగెదర్. అంటే ఏదైనా న్యూక్లియర్ పీస్ టాక్స్ అవ్వాలన్నా, న్యూక్లియర్ సొల్యూషన్స్ మనం డిరైవ్ చేయాలన్నా వీ నీడ్ అంటే అట్లీస్ట్ ఈ 9 మెంబర్స్ ఒకే టేబుల్ మీద ఉండేటట్లు చూసుకోవాలి మ్యామ్. బట్ ప్రాక్టికలీ స్పీకింగ్ అది పాసిబుల్ కాదు. వన్స్ మనకి కొన్ని రోగ్ స్టేట్స్ ఉన్నాయి మ్యామ్, నార్త్ కొరియా లాంటి స్టేట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఫాలో అవుతారా, డైలాగ్ డెలిబరేషన్స్ దానికి కట్టుబడి ఉంటారా లేదా అది ఒక డౌట్ మ్యామ్. రైట్. అయితే మల్టీలేటరల్ సిస్టమ్స్ వరల్డ్ లో చాలా ఉన్నాయి. యుఎన్ సిస్టమ్ కావచ్చు, IAEA లాంటివి కావచ్చు, ఇవన్నీ ఏమి చేయలేకపోతున్నాయి. అంటే మల్టీలేటరలిజం ఫెయిల్ అయింది అనుకుంటున్నావా? మ్యామ్ యాక్చువల్లీ ఫెయిల్ కన్నా ఫ్రాక్చర్డ్ అంటే ప్రెసెంట్ ఆర్డర్ ఫ్రాక్చర్డ్ మల్టీలాటరలిజం మ్యామ్. అంటే చాలా ఫ్రాక్చర్ అయి ఉన్నాయి, అంటే డివైడ్ అయి ఉన్నాయి. UNSC బాడీ ఉంది, దాంట్లో రిఫార్మ్స్ లేవు మ్యామ్. అది దో మన 1945-50 ఆ టైంలో ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. వాటి పర్పస్ వేరు మ్యామ్. డీకాలనైజేషన్ కానీ, దాని తర్వాత న్యూక్లియర్ ఈ టబు క్రియేట్ చేయడం కానీ ఆ పర్పస్ ఉండే. బట్ ఈ ప్రెసెంట్ కంటెక్స్లో అది రిఫార్మ్ అవ్వలేదు మ్యామ్. విత్ టైం అది అక్కడే సాచురేట్ అయిపోయాయి, రిఫార్మ్స్ కాలేవి. ఇప్పుడు UNSCలో పర్మనెంట్ మెంబర్స్ ఓన్లీ P5 ఉన్నాయి. ఆఫ్రికాకి స్పేస్ లేదు, ఇండియా లాంటి పెద్ద దేశానికి స్పేస్ లేదు, ఈ గ్రూప్ ఆఫ్ 4 నేషన్స్ ఏవైతే చేస్తున్నాయో అది లేదు. సో UN జనరల్ అసెంబ్లీ కూడా మనం చూసాం చాలా దో ఈ రష్యా యుక్రెయిన్ వారికి అది రెజల్యూషన్ తీసుకున్న దాన్ని ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ICJ జడ్జ్మెంట్స్ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అయితే మనకి UN సిస్టమ్ లో భాగం కాకపోయినా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఉంది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు మనకి రోమ్ స్టాట్యూట్ ద్వారా క్రియేట్ అయింది. సో దీనిలో ఇండియా కూడా మెంబర్ కాదు, రష్యా మెంబర్ కాదు. సో పుతిన్ తప్పు చేసిన, అరే పుతిన్ తప్పు చేశాడు లేదో మనంగా జడ్జిమెంట్ చేయాల్సింది. కానీ పుతిన్ తప్పు చేసిన ICC కూడా ఏం చేయలేకపోతుంది, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు. సో ఇలాంటి సిస్టమ్ లో ఇప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఏమైందంటావు? అంటే సోవరెన్ ఈక్వాలిటీ కరెక్టే, సోవరెన్ స్టేట్ సిస్టమ్ కరెక్ట్. అంటే ప్రతి దేశానికి స్ట్రాటజిక్ అటానమీ ఉంది, తన నిర్ణయాలు తను తీసుకోవచ్చు. కానీ ఒక దేశం ఇంకో దేశం బలంగా ఉందని కొట్టొచ్చా? అంటే రష్యా, ఉక్రెయిన్ సమస్య పక్కన పెడితే ఈ ఎనార్కీ ఇంటర్నేషనల్ సిస్టమ్ లో ఒక అరాచకం కనిపిస్తుంది. రియలిజం ఇంత మరి ప్రాక్టికల్ రియలిజమా? అంటే కొంతవరకు శాంతి తక్కువైపోయి ఏ దేశం వెళ్ళి ఇంకో దేశాన్ని అటాక్ చేసే పరిస్థితి ఉంది. దీని గురించి నీ ఉద్దేశం ఏంటి? మ్యామ్ ప్రాబ్లీ నేను ఎలా చూస్తానంటే మల్టీలాటరలిజం డిక్లైన్ ఉంది. బట్ నా హోప్ ఏమంటే మల్టీలాటరలిజం మళ్ళీ రివైవ్ అవుతుంది మ్యామ్. సో దానికి రీజనల్ గ్రూపింగ్స్ ఉంటాయి కదా మ్యామ్. సో అవే ఈ ఫౌండేషన్ లే అవుతుంది. రీజనలైజేషన్ ఈజ్ ఎ ఫౌండేషన్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్స్ మల్టీలాటరలిజం. బట్ ప్రాబ్లీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మల్టీలాటరల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ యునైటెడ్ నేషన్స్ కానీ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్ కానీ ఇవి రిఫార్మ్ చేస్తూ ఉండాలి విత్ టైమ్ సో దట్ దే స్టే రెలెవెంట్ టు ది కాన్సెప్ట్ వస్తుంది మినీలేటరలిజం అని చెప్పి. ఇప్పుడు ట్రెండింగ్ అది. సో మల్టీలేటరలిజం కి మినీలేటరలిజం కి తేడా ఏంటి మ్యామ్? మినీలేటరలిజం అంటే స్మాల్ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కమింగ్ టుగెదర్ ఫర్ దేర్ ఓన్ పర్పస్ మ్యామ్. ఏదైనా కావచ్చు. ఇప్పుడు మన క్వాడ్ తీసుకుంటే క్వాడ్ ఇండో పెసిఫిక్ రీజియన్ లో మేజర్లీ సెక్యూరిటీ పర్స్పెక్టివ్ లో ఫార్మ్ అయింది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అవి పొలిటికల్, ఎకనామిక్ స్పియర్స్ లో కూడా ఎంటర్ అయ్యింది మ్యామ్. సో ఇవి మినీలాటరలిజం. అదే మనం ఎట్ లార్జర్ లెవెల్ లార్జ్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే దాన్ని అలాంటి ఆర్గనైజేషన్స్ ని మనం మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ అంటాం. ఓవరాల్ ఈ వార్ ఎప్పుడు ఎండ్ అవచ్చు? మ్యామ్ చాలా డిఫికల్ట్ టు ప్రెడిక్ట్. బట్ హౌఎవర్ విత్ కలెక్టివ్ ఎఫర్ట్స్ ఇఫ్ వీ కెన్ బ్రింగ్ అంటే యుక్రెయిన్ ఇంకా రష్యా ఇద్దరిని ఒకే టేబుల్ కి తీసుకురాగలిగితే ఏదైనా పాసిబుల్ సొల్యూషన్ ఉంటుంది మ్యామ్. అంటిల్ అండ్ అన్లెస్ ఎక్స్టర్నల్ ప్లేయర్స్ ఎంత ఇన్వాల్వ్ అయితే ఈ వార్ అంతా ప్రొలాంగ్ అవుతుంది. సో ఉక్రెయిన్ ఎంత చిన్న దేశం కదా, 9 నెలల నుంచి ఎలా తట్టుకుంటుంది ఇదంతా? అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ యుక్రెయిన్, బట్ స్టిల్ రష్యాతో కంపేర్ చేస్తే చాలా చిన్న దేశం. ఎలా తట్టుకుంటుంది అనుకుంటున్నాను మ్యామ్? ప్రాబ్లీ US నుంచి ఎయిడ్ టైమ్ టు టైం వచ్చింది మ్యామ్. బట్ అగైన్
జాగ్రఫీ కూడా ఒక అడ్వాంటేజ్ మ్యామ్ యుక్రెయిన్ కి కంపారిటివ్లీ ది ఈస్టర్న్ రీజియన్, ఇప్పుడు లుహాన్స్క్, డొనెట్స్క్, జెపరోజియా ఆ రీజియన్ చూసుకుంటే జాగ్రఫికల్ అడ్వాంటేజ్ యుక్రెయిన్ కి ఎక్కువ ఉంది మ్యామ్. అండ్ మోర్ ఓవర్ పీపుల్స్ మారల్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉందని నేను బిలీవ్ చేస్తున్నాను. సో ఓవరాల్ గా ఐఆర్ లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో రెండు థీరీస్ ఉన్నాయి, రియలిజం అండ్ ఐడియలిజం అని. రియలిజం అంటే వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఖచ్చితంగా వార్ ఇస్ అ రూల్, పీస్ ఇస్ అన్ ఎక్సెప్షన్. శాంతి అనేది చాలా అరుదుగా వస్తుంది. అదే ఐడియలిజం లో పీస్ ఇస్ అ రూల్ అండ్ వార్ ఇస్ అన్ ఎక్సెప్షన్. సో ఓవరాల్ గా అయితే మనం రియలిజం ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజుకి పీస్ లోనే ఉంటుందని కోరుకుందాం. ఖచ్చితంగా డైలాగ్ ద్వారా, ప్రాపర్ సోవరెన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా, ప్రాపర్ ఇంటర్నేషనల్ సిస్టమ్స్ ద్వారా వార్స్ ఎండ్ అవుతాయని, అట్లీస్ట్ కాన్ఫ్లిక్ట్స్ కి కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి, వాటిని డైలాగ్ ప్రాసెస్ ఉంటుందని, మల్టీలేటరలిజం మినీలేటరలిజం రెండు బ్యాలెన్స్ అవుతాయని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ శ్రవణ్ ఫర్ యువర్ ఇన్పుట్స్.